హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. ఈరోజు మన ఛానల్‌లో కొత్త సీరీస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఆ సీరీస్ పేరు 'వాట్ ఇఫ్'. అంటే ఒక మూవీలో ఒక సీన్ ఇలా జరగకపోతే ఆ స్టోరీ ఎలా టర్న్ అయితుందో మనం ఈ సీరీస్‌లో మాట్లాడుకుందాం. ఈ సీరీస్‌లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయే మూవీ వచ్చి Psych! That's the wrong number! ఫోన్ చేశారా అండి? లేదు పెడతావా? లేదు మేడం. I think what? మారవా నువ్వు? మీరు తప్పితే ఈ భూమి మీద నాకెవరు లేరు. ఆహా, నా బొంగు. గోవింద్ గీతని అలా యాక్సిడెంట్‌గా కిస్ చేయకపోతే మూవీ ఎలా టర్న్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. గోవింద్ అలా నైట్ అంతా గీతని చూస్తూ నైట్ అంతా గడిపేస్తాడు. రేపు పొద్దున్నే బస్ దిగే టైంలో గీతతో తన నంబర్ అడుగుతాడు. గీత గోవింద్‌కి తన నంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ హర్ చాయిస్. అండ్ దాని తర్వాత ఇప్పుడు నంబర్ ఇవ్వకపోతే గోవింద్ అలా సాడ్‌తో ఇంటికి దర్జాగా దొరలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్‌లో వాళ్ళ అక్క భయపడితే అప్పుడు గోవింద్ భయపడతాడు. ఎందుకంటే తనకి ఇప్పుడేం టెన్షన్స్ లేవు కాబట్టి. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్‌లో వాళ్ళ నాన్న వాళ్ళ బావకి పరిచయం చేసే టైంలో మధ్యలో గీత వస్తుంది. అప్పుడు గీత గోవింద్‌ని చూసి ఇలా అడుగుతుంది, మీరేంటి ఇక్కడ అని. ఇది మా అక్క ఎంగేజ్మెంట్ అని గోవింద్ గీతకి చెప్తాడు. అప్పుడు గీత వాళ్ళ అన్నతో ఇలా చెప్తాడు, నైట్ నేను చెప్పా కదా బస్‌లో ఒకరిని కలిచానని. ఖచ్చితంగా గీత వాళ్ళ అన్నకి చెప్తుంది గోవింద్ గురించి. అండ్ వాళ్ళ బావ చెప్తాడు, మీరేనా అది అని. అలా అలా పరిచయం చేసుకుంటారు. అండ్ గోవింద్ యాక్సెప్ట్ చేస్తాడు గీతతో పెళ్లి షాపింగ్ చేసేకి. ఎందుకంటే ఇప్పుడు తను ఏమి మంచి ఒపీనియన్ ఉంది కదా గీత గోవింద్ పైన. ఇప్పుడు గీత గోవిందం వాళ్ళ అన్న అక్క మ్యారేజ్‌కి హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. గీత తనకు తెలియకుండానే గోవింద్ ఇన్నోసెన్స్‌కి లవ్‌లో పడిపోతుంది. అండ్ గోవింద్ గీతని పికప్ చేసుకోవడానికి కారే తీసుకువెళ్తాడు, బైక్ తీసుకువెళ్ళడు. ఎందుకంటే ఇప్పుడు గోవింద్ తన ఫ్రెండ్ మాట వినడు. గీత ఎలాగైనా గోవింద్‌కి ప్రపోజ్ చేయాలని ఒకరోజు డిసైడ్ అవుతుంది. ఒకరోజు నైట్ గీతకి ఆకలి వేస్తుందని గోవింద్ ఒక మంచి భోజనం పెట్టించాలని ఒక చోటుకు తీసుకువెళ్తాడు. అప్పుడు గోవింద్ బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకునే టైంలో గీత తన మొబైల్‌లో ఆ వీడియో చూస్తుంది. అప్పుడు గీతకి గోవింద్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత గోవింద్ ఫుడ్ తీసుకొని కార్‌లోకి వస్తాడు. గీత దాన్ని తిందు. ఏదో ఒకటి చెప్పి నాకొద్దు అని చెప్తుంది. అండ్ గోవింద్ దాన్ని తీసి పక్కన పడేస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ వెళ్ళే టైంలో గోవింద్ ఆ నైట్ ప్రపోజ్ చేసేస్తాడు గీతకి కార్‌లోనే. కానీ గీత రిజెక్ట్ చేసి పదే తన ఫోన్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు గోవింద్‌కి కోపమొచ్చి ఫోన్ తీసి చూస్తుంది ఏముంది ఫోన్‌లోని. అప్పుడు తను ఆ వీడియో చూస్తాడు. అప్పుడు గీత ఇండైరెక్ట్‌గా గోవింద్ ఫ్యామిలీకి తిడుతుంది. అప్పుడు గోవింద్ కోపపడి తన్ని తిడతాడు. గీత కార్ దిగిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళ అన్న రాడు హైదరాబాద్‌కి. ఈ ఇన్సిడెంట్ తర్వాత గీత అండ్ గోవింద్ పెళ్లి షాపింగ్ చేస్తారు. వాళ్ళిద్దరూ అన్‌కంఫర్టబుల్‌గా ఒకరినొకరు కలుసుకుంటూ పెళ్లి షాపింగ్ చేస్తారు. అండ్ ఒకరోజు గీత తన మేడంని పెళ్ళికి ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆ వీడియోలో ఉండే అమ్మాయిని చూస్తుంది. అండ్ అక్కడ ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళ అమ్మ గోవింద్ గురించి, గోవింద్ క్యారెక్టర్ గురించి చెప్తుంది. అప్పుడు మళ్ళీ గీత గోవింద్ లవ్‌లో పడిపోతుంది. అంటే దీని తర్వాత గీత వాళ్ళ తాతయ్యకి యాక్సిడెంట్ వస్తుంది. అండ్ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలిసినదే. వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది, నేను బతికుండగానే గీత వాళ్ళ అన్న మ్యారేజ్ ఒకేసారి చూడాలా అని. వాళ్ళ అన్న చెప్తాడు, గోవింద్‌ని గీతకిచ్చి మ్యారేజ్ చేద్దాం అని. గీత ఒప్పుకుంటుంది. ఎందుకంటే గీత ఇప్పుడు గోవింద్ పై లవ్‌లో ఉంటుంది. కానీ గోవింద్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకో తెలిసినది కదా, తన వైఫ్ తనకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కావాలి, నాట్ ఏ చాయిస్ అని. అండ్ గీత తన నాన్నమ్మకు చెప్తుంది, గోవింద్ నన్ను రిజెక్ట్ చేశాడు అని. దీని తర్వాత గీతని మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరో లండన్ నుంచి వస్తాడు. అండ్ గోవింద్ వాళ్ళ అక్క అండ్ గీత మ్యారేజ్‌లో వాళ్ళ గోవింద్ పోయి వాళ్ళ నాన్నమ్మకి గోల్డ్ ఇస్తాడు. అది రేపు వాళ్ళ బావ మార్నింగ్ వేసుకోవాలి. అండ్ గీత వాళ్ళ నాన్నమ్మ విసుక్కుంటూ గోవింద్‌కి నిజం చెప్తుంది. అసలేమైందో వాళ్ళ బావే గోవింద్‌ని సెలెక్ట్ చేశాడు తనకి మ్యారేజ్ చేసుకోమని. అండ్ గోవింద్ గీతతో మాట్లాడతాడు. గీత కూడా చెప్తుంది, నేను నిన్ను లవ్ చేశాను అని ఎమోషనల్ అయ్యి. అండ్ గోవింద్ ఏం చేయలేక ఆడపోయి కూర్చుంటాడు. అండ్ మార్నింగ్ నిత్యా మీనన్ కలుస్తుంది. నిత్యా మీనన్ ఒక ఆప్షన్ ఇస్తుంది. అప్పుడు That's the wrong number!
మూవీ ఇలా తీసింటే ఖచ్చితంగా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఏంటిది ఖచ్చితంగా డైరెక్టర్ పరశురామ్ గారి బెస్ట్ వర్క్. ఒక లవ్ స్టోరీని బోర్ కొట్టకుండా మూవీని ఎండ్ వరకు తీసుకెళ్ళడం డైరెక్టర్ పరశురామ్ గారి బెస్ట్ వర్క్. అండ్ దాని తర్వాత తీసిన సర్కారు వారి పాట సేమ్ సరిలేరు నీకెవరో లాగే ఉంది. అండ్ ఫ్యామిలీ స్టార్ ఎలా ఉండదు దాని గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నాం. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న మూవీ. అర్జున్ రెడ్డి లాంటి అగ్రెసివ్ రోల్ చేసిన తర్వాత గీతా గోవిందం లాంటి ఇన్నోసెంట్ రోల్ చేయడం చాలా రిస్క్. అలా విజయ్ దేవరకొండ ప్లేస్లో ఎవరైనా ఉన్నా కానీ ఈ రోల్ చేసేవారు కాదు. కానీ విజయ్ దేవరకొండ రిస్క్ తీసుకొని చేశాడు. అండ్ మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అలా ఉంది. తన ఇన్నోసెన్స్తో తన యాక్టింగ్ లెవెల్ అంటే ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించింది. అండ్ అలాంటి విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు ఫ్లాప్స్లో ఉన్నారు. దాని రీజన్స్ ఏంటో నేను ఒక వీడియో చేసా, అది ఎండ్స్ కార్డ్లో వస్తుంది. ఈ వీడియో అయిపోతే ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.